నేను ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతే సంతోషంగా పండుగ చేసుకుందామని నువ్వు మీ అమ్మ అనుకుంటున్నారేమో. అది కల్లో కూడా జరగదు. అంతేలే, కొంతమందికి కొంతమందికి ఫ్యామిలీ అంటే ప్రాణం, కొంతమందికి రిలేషన్షిప్స్ అంటే ప్రాణం, కొంతమందికి తన వాళ్ళ కోసం ఎన్నైనా భరించే సహనం, ఓపిక ఉంటాయి. ఆ కొంతమందిలో ఈ సమంత ఈస్ వన్. మైండ్ ఇట్. నువ్వు ఫూల్ వని తెలుసు, కానీ ఇంత ఎమోషనల్ అండ్ సెంటిమెంటల్ ఫూల్ వని ఇప్పుడే అర్థమైంది. వన్ ఫైన్ డే ఐ విల్ బ్రేక్ ఎవ్రీథింగ్. అది నీ వల్ల కాదు. వజ్రపాటి ఇంటి నుంచి ఏ ఒక్కరిని నువ్వు వేరు చేయలేవు. చూస్తావా? చూద్దాం. హాయ్ లిల్లీ. హాయ్ సామాన్య, కమ్ కమ్. I wish you a very happy birthday. Love you. బర్త్డే రోజు చాలా హ్యాపీగా ఉండాల్సింది, ఇలా డల్ గా సాడ్ గా ఉన్నావేంటి లిల్లీ? ఓ, ఆ సమంత వచ్చి డిస్టర్బ్ చేసిందనా? అది ఒక కారణమే. ఇంకో కారణం ఏంటి? నైట్ నేను చాలా టెన్షన్ పడ్డాను. వై? నువ్వు ఇచ్చావు కదా, ఆ డ్రెస్ వేసుకొని చూశాను. దానికి టెన్షన్ ఎందుకు? ఇంట్లో వాళ్ళు ఏమంటారోనని భయం. అందుకే వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. థ్యాంక్ గాడ్ నన్ను ఆ డ్రెస్ లో ఎవ్వరూ చూడలేదు. యూ సిల్లీ, అదొక ఇష్యూనే కాదు. వాట్ ఆర్ యూ అఫ్రైడ్? యునో, అమెరికాలో అయితే ఇలాంటి ఒకేషన్స్ లో బాయ్ ఫ్రెండ్ తో అలా జాలీగా ఎంజాయ్ చేస్తాం. పేరెంట్స్ కూడా ఏమనరు. ఇంకో థ్రిల్లింగ్ విషయం తెలుసా? బర్త్డే రోజు, అది స్వీట్ 16 బర్త్డే రోజు ఫస్ట్ కిస్ కూడా అలౌ చేస్తారు అమెరికాలో బై ది పేరెంట్స్. అవునా? ఎస్, ఆ ఫస్ట్ కిస్, వావ్, వాట్ ఎ థ్రిల్. నీకంత సీన్ లేదులే, నాకు తెలుసు. నీకు అసలు బాయ్ ఫ్రెండ్స్ లేరు కదా? సామాన్య, నేను నీతో ఒకటి చెప్దామనుకున్నాను. ఇంట్లో ఎవరికి చెప్పావు కదా? నో, నాట్ ఎట్ ఆల్. కమ్ ఆన్, టెల్ మీ. వాట్ ఇస్ ఇట్? అది 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 ఇక్కడ కాదులే, నాతో రా చెప్తాను. పద. కూర్చో సాముద్ర, టిఫిన్ చెయ్యి. థ్యాంక్స్ పద్మావతిన, కానీ నాకు అస్సలు ఆకలిగా లేదు. ఏంటి మ్యాటర్ ఫ్రెండ్, ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నా? ఎస్, ఫస్ట్ డే టు ఆఫీస్. అవునా? ఏంట్రా అలా అర్చావు? అది సాము. అది నథింగ్ పద్మావతిన. చంద్ర, ఎందుకు అరుస్తావు? అందరికి ఆ గుడ్ న్యూస్ తెలియాలి కదా. నువ్వు టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను కదా, రైట్? అవును, ఈరోజు లిల్లీ బర్త్డే కదా, ఈరోజు ఆఫీస్కి వెళ్ళడం ఏంటి? కరెక్ట్ చంద్ర, కానీ ఫస్ట్ డే వెళ్ళకపోతే బాగుండదు కదా. సరే, నీ ఇష్టం, బట్ ఎర్లీగా వచ్చాయి. ఓకే చంద్ర, ఇంట్లో మాత్రం ఎవరికి నా జాబ్ విషయం చెప్పకు, ఓకే? ఓకే, షూర్. సరే, నేను వెళ్ళొస్తాను. బాయ్. అయ్యో, టైం అయిపోతుంది. దేవుడా దేవుడా దేవుడా.
సారీ, చూసుకోలేదు. మంచి జరిగింది కదా, ఆల్ ద బెస్ట్. ఇట్స్ ఓకే అంటున్నా. సూర్య, టిఫిన్ తింటాకొచ్చి అక్కడ చూస్తున్నావేంట్రా? రా లోపలికి. లిల్లీ, మ్యాటర్ ఏంటో చెప్పు. ఇష్, గట్టిగా అరవకు. చెప్పాలనే కదా తీసుకొచ్చాను. చెప్పొచ్చు కదా. ఆ, ఎవరితో చెప్పనని నాకు ప్రామిస్ చేయి. ఓకే, ఐ విల్ ప్రామిస్ యూ. టెల్ మీ వాట్ ఇస్ ద మ్యాటర్. సీ దేర్. హూ ఇస్ దట్ గాయ్? తెలీదు. డైలీ నేను బాల్కనీలోకి చదువుకోవడానికి వచ్చినప్పుడు తను ఆ టైంకే అక్కడికి వస్తూ ఉండేవాడు. ఐ సీ. అతను నిన్ను చూడ్డానికే, నీ కోసమే ఈ టైంకే వస్తాడని నీకెలా తెలుస్తుంది? ఐ డోంట్ నో. అతను వచ్చిన టైంకే నువ్వు చదువుకోవడానికి వస్తున్నావని అనుకోవచ్చు కదా. నేను అతని వైపు కూడా చూడను తెలుసా. అతనే నన్ను అలాగే చూస్తూ ఉంటాడు. కావాలంటే ఒకసారి అది చూడు. నువ్వు చెప్తుంది కరెక్టే లిల్లీ. ఆ టైంలో అతను అలా చూస్తుంటే నాకు భలే సిగ్గేస్తుంది బాబోయ్. ఆహా, అవును. నువ్వు అతని వైపు చూడనప్పుడు అతను నిన్నే చూస్తున్నాడని నీకెలా తెలుస్తుంది? ఏమో, అతన్ని చూడాలంటేనే నాకు చచ్చే అంత భయం. భయమా? భయం ఎందుకు? చూసినంత మాత్రాన చంపేస్తాడా, తినేస్తాడా? అదేమో నాకు తెలీదు. అబ్బాయిల వైపు కన్నెత్తి చూడకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు అని నాన్నమ్మ నాకు చిన్నప్పటి నుంచి చెప్తుండేది. నేను అదే ఫాలో అవుతున్నాను. వాట్ ఇస్ దిస్? నాన్నమ్మ కొడుతుంది, అన్నయ్య తిడతాడు అని. ఇవన్నీ ఓల్డ్ డేస్ లిల్లీ. దీస్ డేస్ ఎవ్వరు వాటిల్ని ఫాలో అవ్వట్లేదు. ఓకే, ఇంతవరకంటే నువ్వు చిన్నపిల్లవి, ఐ కెన్ అండర్స్టాండ్. కానీ ఈ ఏజ్కి వచ్చి కూడా భయపడితే లైఫ్ అనేది వేస్ట్. యునో, లైఫ్ ఇస్ అ గేమ్. వీ హ్యావ్ టు ప్లే విత్ దట్. నేను అప్పుడప్పుడు చిన్న చిన్న అల్లరి పనులు చేస్తాను తెలుసా. ఆ, నేను అలాంటి పనులు నా 10th లో చేసేదాన్ని. మా అన్నయ్య జోబులో, మా డాడీ జోబులో డబ్బులు కొట్టేసేదాన్ని. నాకు ధైర్యం ఉంది తెలుసా. అవన్నీ నా చిన్నప్పుడు నేను చేశాను. కానీ స్వీట్ 16కి రాగానే బాయ్ ఫ్రెండ్తో ఉండాలి, వాళ్లతో అలా బయటికి వెళ్ళాలి, నైట్ అవుట్ స్పెండ్ చేయాలి, ఇంకా చాలా 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 చేయాలి. లిల్లీ, తనిట్టే చూస్తున్నాడు. సీ హాయ్ టు హిమ్. అమ్మో, నో నో, ఐ వోంట్. ఉండు. హాయ్. నువ్వు ఆగు లిల్లీ. హాయ్. సామాన్య ఎవరికి సాయిగ చేస్తుంది? ఆ ఇంట్లో ఎవరున్నారు? నువ్వు కూడా
హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. నేను చెప్పను. పర్లేదు చెప్పు. దొరికావు. నిన్ను వాణ్ణి ఇద్దరిని బఫూన్లను చేసి ఎలా ఆడుకుంటానో, ఈ వజ్రపాటి నిలయాన్ని నా చేతుల్లోకి ఎలా తీసుకుంటానో చూస్తూ ఉండు. ఎస్, ఒక్క దెబ్బకి 2 పెట్టలు. ఒకసారి ఇక్కడ ఎవరున్నారో చూస్తే. ఎస్, ఐ విల్ డూ ఇట్. ఊరకే పిలవరు మహానుభావులు. మమ్మల్ని ఎందుకు రమ్మన్నట్టు సామాన్య తెలిగారు? ఇక్కడి అట్మాస్ఫియర్ నాకు అస్సలు నచ్చట్లేదు శ్రేయోభిలాషి. ఓ మొన్ననే కదండి రోహిణి గారి ఎంటర్ అయింది. అందుకే ఈ ఎండలో బగబగ మండిపోతున్నాయి. 10-15 డేస్ తర్వాత రోహిణి గారి ఎగ్జిట్ అయిపోద్ది. ఆ తర్వాత వర్షాలు. కూల్ కూల్ కూల్. శ్రేయోభిలాషి, నేను సీరియస్ గా మాట్లాడుతుంటే జోక్లు వేస్తున్నావా? సీరియసా? ఎందుకండి? మేమొచ్చి ఇంత కాలం అయింది, ఇంకా ఇక్కడ ఏమీ కావట్లేదు. ఓ తమరి పుత్రికైన అమెరికా పాప ఇంకా ఈ ఇంటికి కోడలయ్యే సూచనలు కనపట్టలేదనే. ఒక పక్క సామాన్య వాళ్ళ ఫాదర్ యుఎస్ నుంచి ఫోన్ చేసి ఇంకా అక్కడ ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది, తిరిగి వచ్చేయండి అంటున్నారు. అయ్యో, అలా అంటున్నారా? ఇక్కడ ఏం రిజల్ట్ కనిపించకపోతే ఏమంటారు? ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. ఏమండే, మీరిలా సైలెంట్గా ఉంటే ఏమీ కాదు సామాన్య తెలిగారు, ఏమీ కాదు. అంటే ఏదో ఒకటి చెయ్యాలండి. అదే, ఏం చెయ్యాలి? ఈ ఇంట్లో వాళ్ళందరి దృష్టి మీ మీద, మీ గొప్పతనం మీద పడాలంటే మీరేదో గొప్ప పని చెయ్యాలి మరి. ఏం చేస్తే వీళ్ళందరి దృష్టి మా మీదకొస్తుంది? అలా అడిగారు, బాగుందండి. మీ వాల్యూ, మీ పవరు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలియాలంటే ఈ ఇంట్లో ఉన్న సమస్యలు, కంపెనీలో ఉన్న సమస్యల్ని ఏ మార్గంలో వెళ్ళి పరిష్కరిస్తే తొందరగా పరిష్కారం అవుతాయో తెలుసుకుని వాటిని పరిష్కరించారనుకోండి, ఇంట్లో ఉన్న వాళ్ళందరి చూపు మీ మీద, మీ గొప్పతనం మీద పడుద్దండి. ఏమండో, మీరు ఇట్టాగే ఆలోచిస్తా నిల్చుంటే ఎక్కడేసిన గొంగళ అక్కడే ఉన్న చందానా మీ సమస్యలన్నీ అక్కడే ఉంటాయండి. సరికదా? మీరు మీ అమెరికా పాప ఈ ఇల్లు ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం. పడింది, చేప పడింది. యా, ఇట్స్ మీ. ఫస్ట్ యు గెట్ అప్. ఆహా, అంటే అమెరికా పాప అది గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. బేబీ తను ఫస్ట్ యు గెట్ అవుట్. ఓకే, గెట్ అవుట్. గెట్ అవుట్, అంతే కదా. యువర్స్ ఫెయిత్ఫుల్లీ. బేబీ, వాట్ ఇస్ దిస్? అతనేదో మనకి అడ్వైస్ ఇస్తుంటే అది నువ్వు అర్థం చేసుకోకుండా. మామ్, ఆ రోగ్ ఐడియా ఇచ్చేదేంటి? నాన్సెన్స్. చూసావా నీ ముందే మంచం మీద ఎలా పడుకున్నాడో? అది వదిలే బేబీ. ఏదో ఒక ఐడియా ఇవ్వకపోతే ఆ సూర్య నీకు ఎలా దగ్గరవుతాడే? మామ్, సూర్య హిమ్సెల్ఫ్ ఆ సమంతని ఐ హేట్ యు అనిపించే మార్వెలస్ ఐడియా నా దగ్గరుంది. ఆ ప్లాన్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. వెరీ సూన్
నీ కోరిక నా కల రెండు నెరవేరుతాయి. గుడ్ మార్నింగ్ మేడం. అయ్యయ్యో, నేను రావడం చూసి మీరు లేచి నిల్చోవడం ఏంటి మేడం? యు ఆర్ మై మేనేజర్ సార్. యు ఆర్ మై బాస్ మేడం. వాట్? అంటే అది ఇది మా బాస్ రూమ్. ఈ రూమ్ లో కూర్చున్న ఎవరైనా మా అందరికి బాస్ తో సమానం. మీరు ముందు కూర్చోండి మేడం. మేడం మీరు కూర్చోండి మేడం. మీరు కూర్చోకపోతే నేను ఫీల్ అవుతాను. ఆఫీస్ ఎలా ఉంది? మీకు సౌకర్యంగానే ఉంది కదా? ఏసీ బాగా కూలింగ్గానే ఉంది కదా? మేనేజర్ గారు, మీరు నాకు బాగా రెస్పెక్ట్ ఇస్తున్నారు. అది నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంది. నాదేముందమ్మా, అంతా సూర్య గారి ఆర్డర్స్. వాట్? సూర్య అంటున్నారేంటి? అంటే అది చెప్పాను కదా మేడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం నాకు అలవాటని. దానికి సూర్య అనే పేరుకి సంబంధం ఏంటి? ఉందమ్మా. సూర్య గారిని సూర్యుణ్ణి అనుక్షణం తలుసుకుంటేనే నేను బాగుంటాను, అందరం బాగుంటాం. మీ మాటలు నాకేమీ అర్థం కావట్లేదు. అంటే మీరు బాగా అలసిపోయి ఉంటారు. 1 మినిట్ మేడం. త్వరగా ఇవ్వరా. తీసుకోండి మేడం. సార్ ఇదేంటి? మీకే మేడం. చక్కగా స్నాక్స్ తిని కూల్ డ్రింక్ తాగి రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తీసుకోవాలా? ఇది హాస్పిటల్ కాదండి, ఆఫీస్. ఐ నో మేడం. మీరు స్నాక్స్ తినకపోయినా కూల్ డ్రింక్ తాగకపోయినా నేను బాధపడతాను మేడం. రేయ్, ఆ ట్రే ఇలా ఇవ్వు. అయ్యో సార్. ఇంకా నిలబడే ఉన్నామంటి. వెళ్ళి మేడం గారికి 1 అవర్ కోసారి ఏదో ఒకటి తినడానికి తాగడానికి తెస్తూ ఉండు. అర్థమైందా? ఓకే సార్. వెళ్ళు. మేనేజర్ గారు, అసలు నేను ఇంకా వర్కే స్టార్ట్ చేయలేదు, కానీ మీరు ఇలా వర్క్ చేయడానికి స్టాఫ్ ఉన్నారు మేడం. మీరు రిలాక్స్ 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 అంతే. I love you, darling. ఒరే అవి, రేయ్, ఎంతమందికి లవ్ ప్రపోజ్ చేస్తావురా? లవ్ చేయడం, ఫోటోలు కాల్చడం తప్పేమోరా? రేయ్, ఒక ఓల్డ్ సాంగ్ ఉంది తెలుసారా మీకు? భూమి మీద సుఖపడితే తప్పు లేదురా, బులపాటం తీర్చుకుంటే తప్పే లేదురా. అది ఈ అభిగడి అంబిషన్. సరేరా, అమ్మాయిల్ని ట్రాప్ చేస్తావు, వాళ్ళతో అవసరం తీరాక ఇలా ఫోటోలు కాలుస్తావు. ఇలా ఫోటోలు కాల్చడం ఎందుకనేది నీ డౌట్. ఇప్పుడు నీ వాట్సాప్కి ఒక మెసేజ్ వచ్చిందనుకో, దాన్ని చదివి ఏం చేస్తావు? డిలీట్ చేస్తా. ఇది అంతే. ఒక డార్లింగ్ని డిలీట్ చేస్తేనే ఇంకో డార్లింగ్ కనెక్ట్ అవుతుంది. రేయ్, ఇంతవరకు నువ్వు వాడుకున్న అమ్మాయిలందరూ వేరురా, కానీ ఆ లిల్లీ వజ్రపాటి ఫ్యామిలీలో అమ్మాయిరా. వాళ్ళన్నయ్య సూర్యచంద్రకి తెలిస్తే నిన్ను బతకనివ్వర్రా. తెలిస్తేనేగా. రే, నువ్వు ఆ లిల్లీని కదిలిస్తే ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్యతో చెప్పదా? రే ఫూల్స్, గర్ల్స్ ఫోన్లో సెట్టింగ్స్ లాంటి వాళ్ళరా. ఒక్కసారి సెట్ అయితే ఆ సెట్టింగ్ ఇంకెక్కడ ఓపెన్ అవ్వదు. లిల్లీ సరే, మరి అమెరికా పాప ఫోటో ఎందుకురా? ఒరే, లిల్లీ లాలీపాప్ లాంటిదిరా. ఒక్కసారి డౌన్లోడ్ చేసి డిలీట్ చేశాక ఆ హాలీవుడ్ పాపని
క్లాస్ చెక్. లిల్లీ సామాన్య మ్యాటర్ చంద్రకి చెప్తే ఎస్